హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో శిశు సంక్షేమ శాఖలో అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ప్రజెంట్ ఒక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 500 లైక్స్ నేను ఈ వీడియోకి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి నోటిఫికేషన్స్ ఇప్పటికే 4-5 డిస్ట్రిక్ట్స్లో రిలీజ్ కావడం జరిగింది. అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతాయి. 26 డిస్ట్రిక్ట్స్లో ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో వీటికి సంబంధించిన జాబ్ అప్డేట్స్ని ఆల్రెడీ మన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు www.jobsintelugu.com అనే వెబ్సైట్ విజిట్ చేసి సో ప్రతి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ని అందులో పెట్టడం జరిగింది. సో మీరు మన వెబ్సైట్ jobsintelugu.com వెబ్సైట్ విజిట్ చేసి సో మీకు కావాల్సిన ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ 8 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి జిల్లాలో సేమ్ నోటిఫికేషన్ అండి, సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ జాబ్స్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ జాబు, ఒక జాబు 34,000 శాలరీ ఇస్తారు. కేస్ వర్కర్ 19,500 శాలరీ ఇస్తారు. 2 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ లీగల్కి సంబంధించి అంటే లాయర్కి సంబంధించిన కోర్సులు చేసి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ 19,000 శాలరీ ఇస్తారు, ఒక జాబ్ ఉంది. మల్టీపర్పస్ స్టాఫ్ 13,000 శాలరీ, 3 జాబ్స్ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్ ఆర్ నైట్ గార్డ్ 15,000 శాలరీ, 3 జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్. సో దేనికోసం తీసుకుంటున్నారంటే వన్ స్టాప్ సెంటర్స్ కోసం అయితే తీసుకుంటున్నారు అండర్ మిషన్ శక్తి. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే మిషన్ శక్తిలో భాగంగా ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే వన్ స్టాప్ సెంటర్స్లో వర్క్ చేయడానికి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వన్ స్టాప్ సెంటర్స్ అనేవి ఇంత త్వరగా ఎప్పుడు క్లోజ్ అవ్వవు, కంటిన్యూస్గా ఉంటాయి. కంటిన్యూస్గా ఉండేంత వరకు ఈ జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ అండర్లో ఈ జాబ్స్ అయితే తీసుకుంటున్నారు. సో మీరు డిస్ట్రిక్ట్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఏదైతే కలెక్టరేట్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఐసిడిఎస్ కార్యాలయాల్లో మీకు ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే అక్కడే ఉండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన శాలరీ అయితే మీరు చూడడం జరిగింది. సో ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అంటున్నారు. ఇది వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఆల్రెడీ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. సో ఫిల్ చేసి ఏదైతే మీరు అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశారో కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, వెస్ట్ గోదావరి, పిన్ కోడ్ నెంబర్ ఇచ్చారు. 17వ తేదీ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ వర్కింగ్ డేస్లో డైరెక్ట్గా కానీ లేకపోతే పోస్ట్ ద్వారా కానీ ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి ఎనీ ఉమెన్ హ్యావింగ్ మాస్టర్ ఇన్ లా కానీ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ ఇటువంటి కోర్సులు అయితే చేసి ఉండాలి. సో కేస్ వర్కర్ ఈ ఉద్యోగాలకు మాత్రం బ్యాచిలర్ ఇన్ లా కానీ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్ ఇలాంటి కోర్సెస్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ పారామెడికల్ పర్సనల్ డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్ సంబంధించిన ఏదైతే కోర్స్ అయితే చేసి ఉండాలి. సైకాలజీ మనకు సోషల్ వర్క్కి సంబంధించి సైకో సోషల్ కౌన్సిలర్కి సంబంధించి అవుట్సోర్స్డ్గా ఎనీ ఉమెన్ కానీ డిగ్రీ కానీ డిప్లొమా ఇన్ సైకాలజీ కానీ సైక్రాటరీ కానీ ఇలాంటి కోర్సెస్ అయితే చేసి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి సర్వీసెస్ కుడ్ బి అవుట్సోర్స్డ్ టు ఎనీ పర్సన్ హూ ఈజ్ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఐటీ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. 19,000 శాలరీ ఇస్తారు. ఓపెన్ కేటగిరీలోనే పోస్ట్ ఉంది. మల్టీపర్పస్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ మనకు హై స్కూల్ అంటే 10th ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ కుకింగ్ సంబంధించి లేకపోతే ఇటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓసీ 2, ఎస్సీకి 1 ఉంది. సో వాచ్మ్యాన్ పోస్ట్ ఒక 3 ఉన్నాయి. సో మీకు సెక్యూరిటీ పర్సనల్లో కానీ స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఏదైనా మిలిటరీ రిటైర్ అయిన వాని కానీ ఎవరైనా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు 3 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ వ్యాకెన్సీస్కి 17th లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో ఆ అడ్రస్కి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. అన్ని జిల్లాల్లో ఇటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. మన వెబ్సైట్ jobsintelugu.comలో మీకు ఈ ఏదైతే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. అక్కడ నుండి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.